కలియుగ ప్రత్యక్షదయమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో స్థానికులు అనేక మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటారండి. గతంలో స్థానికులకి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి స్థానికులందరికీ కూడా ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి ఆ తర్వాత పెంచిన రోజుల్లో కూడా కొన్ని టికెట్లు మంజూరు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారండి. నేను టీటీడీ ధర్మకర్తల మండలిని స్థానికంగా ఉన్నటువంటి బోర్డు సభ్యులు మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారికి స్థానిక ప్రజలు ఆవేదనను తెలియజేస్తున్నానండి. దయచేసి మీరు స్థానికులకి డిప్ సిస్టంలో ఆన్లైన్ సిస్టంలో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు, గందరగోళంలో ఉన్నారు. అసలు స్థానికులకి మీరు ఇటీవల ప్రకటన చేశారు అధికారులు, మొత్తం 5,000 టికెట్లు మేము విడుదల చేస్తున్నామని. అందులో 500 తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకి, మిగిలిన 4,500లో రేణుగుంట, చంద్రగిరి, తిరుపతికి కలిపి 4,500 టికెట్లు రోజుకి అన్నారు. అంటే ఉతారుగా 1,500 టికెట్లు రోజుకి ఇస్తున్నారండి. తిరుపతి జనాభా సుమారు 2.5 లక్షల మంది ఉండగా మీరు 1,500 మందికి టోకన్లు ఇస్తాము అని చెప్తే చాలామందికి చాలా బాధ కలుగుతోంది. అసలు వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటేనే లోకల్ ఫెస్టివల్గా భావిస్తారండి. స్థానికులంతా కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ డిప్ సిస్టము ఇలాంటివి లేకుండా నేను ఒక సలహా ఇస్తున్న టీటీడీకి, దయచేసి మీరు నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి తిరుపతిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో ఈరోజు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు. అక్కడ ఎవరైతే ఆ వార్డులో ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా మ్యాపింగ్ చేస్తున్నారు. కాబట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా వచ్చి ఆ వార్డులో తీసుకునేదానికి ఆస్కారం లేదు టోకన్లు. కాబట్టి మీరు సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి వైకుంఠ ఏకాదశి తర్వాత మీరు 3 రోజులు ఇస్తామంటున్నారు, మళ్ళీ ప్రతిరోజు టోకన్లు ఇస్తామంటున్నారు. అది ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఇప్పుడు గందరగోళంగా ఉంది. తిరుపతిలో స్థానికులకి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఎంతమందికి వస్తుందని మొన్న ఆన్లైన్లో మీరే చూశారు. లక్షలాది మంది అప్లై చేస్తే ఎంతమందికి వచ్చిందో. అలా స్థానికులకి మీరు ఇస్తే దానిలో కొంతమంది తిరుపతిలో కాపురం ఉంటారు, ఆధార్ కార్డు వేరే అడ్రస్లో ఉంటుంది. అదేవిధంగా బయట వ్యక్తులు ఉంటారు, తిరుపతిలో ఆధార్ కార్డు తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతిలో కొన్ని బోగస్ జిరాక్స్ సెంటర్లు ఉన్నాయి, కొన్ని బోగస్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి. మీరు ప్రకటించిన విధంగా బోగస్ ఆధార్ కార్డులు తయారు చేసుకొని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు సిస్టమ్స్ పెట్టుకొని బోగస్ ఆధార్ కార్డులతో వాళ్ళు బుక్ చేసుకునేస్తారు. మీరు ఇచ్చే టికెట్లు వెంటనే అయిపోతాయి, 1 నిమిషంలో అయిపోతాయి. అలాంటివి మీరు బోగస్ కార్డులని ఏ విధంగా గుర్తించగలుగుతారండి? కాబట్టి నా సచివాలయ సిబ్బందితో